ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఉదయం మనం ప్రభువుతో సమావేశానికి నిర్దేశించబడిన సమయం అని గొప్ప గొప్ప దైవజనులు అన్నారు. ఎవరైతే ఉదయాన్ని ప్రార్థన చేసి పరిశుద్ధపరచుకుంటారో ఆ రోజు ధన్యమవుతుంది. ఎవరైతే ప్రార్థనలో మొదట విజయాన్ని సాధిస్తారో వారి రోజంతా విజయవంతమవుతారు. ప్రతి ఉదయమున కొండ శిఖరంపై నిన్ను కనుగొనే రోజు పవిత్రమైంది. ఉదయాన్నే వెలుగు ప్రకాశవంతంగా ఉంటుందని ప్రముఖ రచయిత తెలియచేశారు. కొండ శిఖరం అంటే దేవుని సన్నిధి, నిన్ను అంటే ప్రభువైన యేసుక్రీస్తును, పవిత్రమైనది అంటే పరిశుద్ధపరిచేది. కాబట్టి ప్రతి ఉదయం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువును కలుసుకున్నప్పుడు ఆ రోజంతా దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఉదయాన్నే దేవుణ్ణి కలుసుకోవడం వలన రోజంతా మనం చేసే పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో ప్రభు కాపుదల తోడుగా ఉంటుంది. చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తారు. చేయాలి కాబట్టి 5 సెకండ్ల ప్రార్థన చేస్తారు. పనులలోకి పరిగెడతారు. అన్ని పనులలో అపజయాన్ని చూస్తారు. వచ్చే శోధనలలో పడిపోతారు. నిరుత్సాహంలో నిండిపోతారు. నిస్పృహలోకి జారుకుంటారు. దేవుని కృప లేకుండా అడుగు తీసి కూడా అడుగు మనం ముందుకు వేయలేము. ఎన్ని ఎక్కువ పనులుంటే అంత ఎక్కువగా ఆ రోజు ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ పనులన్నింటిలో ఘన విజయాన్ని మనం చూడగలుగుతాం. కనుక ఉదయమునే ఖచ్చితంగా ప్రభుతో మాట్లాడాకే లోకంలోకి వెళ్ళే అలవాటును చేసుకుందాం. దేవుని సన్నిధిని కలిగి రోజును ప్రారంభిద్దాం. ప్రార్థన. తేజోమయుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఈరోజు మేము వెళ్ళుచున్న నిరాశ నిస్పృహులకు, పొందుకుంటున్న అయా వైఫల్యాలకు కారణం నీ సన్నిధికి మేము రాకపోవడం, నీ తోడును మేము కలిగి లేకపోవడం వల్లే. కాబట్టే ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. మొదటిగా మమ్మల్ని క్షమించండి. నీవు తోడు లేకుండా, నీ సన్నిధి మాతో రాకుండా మేము ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నాయనా. కాబట్టి ప్రభువా, ఇక నుంచి మాతో మీరు రండి. ప్రతి ఉదయం నీతో కలుసుకునే ప్రార్థనా జీవితాన్ని తిరిగి పునః ప్రారంభించుకొనులాగున సహాయమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.